హాయ్ అండి. ఇవాళ ఇంకొక రివ్యూతో మీ ముందుకొచ్చాను. నిన్న ఎపిసోడ్‌లో ఏమైందంటే, భరణి గారు వాళ్ళ డాటరొచ్చారు. ఆవిడ చాలా క్యూట్‌గా భలే బాగున్నారనమాట. ఆవిడేం చెప్పారంటే, స్టార్టింగ్ తనుజని హగ్ చేసుకొని, "తనుజ అక్క మీ బాండ్ చాలా బావుంది డాడీతో. నాకు చాలా మంచి ఫేవరెట్ బాండ్" అని చెప్పారు. ఎందుకంటే, అది చూడడానికి నిజంగానే బావుంది కాబట్టి. అండ్ దివ్యాని, అందరి పేర్లు చెప్పారనమాట. అందరిని పలకరించారు. అయిపోయింది. బయటకెళ్ళి కూర్చుని ఇంకా మాట్లాడుతున్నారు. సంజన గారు వాటర్ తీసుకొచ్చిస్తే అప్పుడు సంజన గారితో దివ్యాని పిలవండి మాట్లాడాలంట అని చెప్పారు. దివ్య వచ్చాక మీరు బాగా కేర్ చేస్తున్నారు మా డాడీని, బాగా చూసుకున్నారు, థ్యాంక్ యూ అని చెప్పారు. అయిపోయింది. తర్వాత ఆ కమాండింగ్ కొంచెం తగ్గించండి అంటే నా నోరే అంతా అది ఇది అని దివ్య చెప్పింది. చెప్పాక మళ్ళీ ఏమైందంటే ఇంకా వాళ్ళ డాటర్ వెళ్ళిపోయేటప్పుడు చెప్పారనమాట, మిమ్మల్ని ఎవరైతే కమాండ్ చేస్తున్నారో వాళ్ళకు కొంచెం దూరంగా ఉండండి, ఆ కమాండ్ చేసినప్పుడు మీరు దాన్ని ఆపండి అని చెప్పి. అండ్ మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా తనుజ చాలా ఎమోషనల్ అయింది. తనుజని కూడా నాకు మీ బాండ్ అంటే నిజంగా చాలా నచ్చుతుంది మీది డాడీది అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక నైట్ ఏమైందంటే తనుజ లెగ్కి సంథింగ్ ఏదో స్వెల్లింగ్ వచ్చినట్టుంది. సో భరణి గారు ఆయింట్మెంట్ రాస్తున్నారు. దానికి దివ్య ఫీల్ అయిపోయి, మీరు రాయాలా ఇంట్లో, మీకే ఒకరు రాసే స్థితిలో ఉన్నారు, మేము ఎవరైనా రాస్తాం కదా, మాకు చెప్పొచ్చు కదా అన్నారు. ఇదే దివ్య తను మహారాణి అయినప్పుడు ఆయన చేత హెడ్ మసాజ్ చేయించుకుంది. ఇక్కడ ఆయింట్మెంట్ అంటారా, 2 ఫింగర్స్తో అండ్ 2 హ్యాండ్స్ థమ్స్తో రాస్తున్నారు నీట్గా మసాజ్ చేస్తూ. ఇప్పుడు ఆయింట్మెంట్ రాస్తే చెయ్యి ఎక్కువ నొప్పి వచ్చిద్దా, హెడ్ మసాజ్ చేస్తే ఎక్కువ నొప్పి వస్తుందా? ఇప్పుడు రాని నొప్పి అప్పుడు హెడ్ మసాజ్ చేసినప్పుడు రాని నొప్పి ఇప్పుడు ఎందుకు వస్తుందని ఎందుకు గుర్తొచ్చింది దివ్యకి? అంత పొసెసివ్ ఏంటి? భరణి గారు ఏమైనా ఆయనకి సొంత అన్నయ్య, బ్లడ్ రిలేటివా? ఎందుకు అంత ఫీల్ అవ్వడం అవసరమా అసలు? అయినా ఆయన మీద ఈవిడ కమాండింగ్ ఏంటి? నన్ను ఎందుకు ఎత్తుకోలేదంట, ఎత్తుకునే ఇదా ఆవిడ వెయిట్ పోని? సారీ అట్లా అంటున్నందుకు, బట్ చెప్తున్నా మామూలుగా. తనుజ అంటే కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి ఆయన ఎత్తుకుని అలా లేపి తీసుకొచ్చి దింపేశారు. దివ్యాని ఎట్లా ఎత్తుకుంటారు? ఎందుకు ఎత్తుకోవాలి అసలు? ఏం మాట్లాడతారో ఏంటో ఏం అర్థం కాదు. ఇంకొకటి నాకేమనిపించిందంటే, దివ్య వాళ్ళ మదర్ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు అందరినీ. అందరి గురించి బాగా చెప్పారు. కానీ అదేదో స్టోరీ చెప్పారు కదా, అది నమ్మాలా వద్దా నాకు అర్థం కాలేదు. ఒకవేళ నమ్మాల్సి వస్తే దివ్య ఇన్ని వారాల నుంచి ఇంట్లో ఉన్నప్పుడు అంత క్లోజ్ అయిన భరణి గారితో అయినా సరే షేర్ చేసుకోవాలి కదా ఆ వర్డ్ అన్నది వాళ్ళ మమ్మీ చెప్పింది. ఆమె నిజంగానే చెప్పిందా, బయట వీళ్ళిద్దరు ట్రోలింగ్ చూసి ఆవిడ చెప్పారా? నాకేం అర్థం కాలేదు అదొకటి. నేనైతే స్టోరీ అనే అనుకుంటున్నాను, తప్పైతే సారీ. అట్లా అనిపించింది అనమాట.